లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అంతర్జాతీయ కరాటే పోటీలలో మన ఖమ్మంకు సంబంధించిన షఫీ షిరిన్ అనే పాప గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో ఆవిడ గురించి, ఆ పాప సాధించిన విజయాల గురించి, ఆ పాప గురించి మాట్లాడించే ప్రయత్నంలో భాగంగా మనం ఇక్కడ ఎల్బీ నగర్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఆ పాప తండ్రి దగ్గరికి వచ్చున్నాము. ఆ ఫస్ట్ పాప తండ్రి ద్వారా ఆ పాప యొక్క విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ఎస్కే అజార్, ఎల్బీ నగర్ 2. అయితే యాక్చువల్గా నా పాపకు మొన్న గోవాలో జరిగిన వరల్డ్ కప్లో కథా విభాగంలో గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. నా పాపకి 10 ఇయర్స్ ఇప్పుడు ఏజ్. 6 ఇయర్స్ వయసు ఉన్నప్పుడు నేను తనకి ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరిగింది. ఆ ట్రైనింగ్ కోసం చాలా నేను కష్టాలు పడ్డా. ప్లస్ తనకి తీసుకెళ్ళటానికి కూడా నాకు ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడ్డా. దాంట్లో కొంతమంది దాతలు వచ్చి నాకు స్పాన్సర్షిప్ ఇస్తేనే నేను వెళ్ళి ఆ గోల్డ్ మెడల్ సాధించడం అనేది జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు గర్ల్స్ అంటే సెల్ఫ్ డిఫెన్స్ కంపల్సరీ అనేది ఇప్పుడు పరిస్థితుల్లో ఉంది. రెండోది, ఇది గేమ్స్లో కూడా, ఒలింపిక్ గేమ్స్లో కూడా కొన్ని రోజుల్లో ఇది వెళ్ళిపోతుంది, క్రేజీ ఉంది. తను ఇప్పుడు ఈ స్కూల్స్ గేమ్ కూడా జరుగుతుంది ఆల్రెడీ. దాంట్లో తను స్కూల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సంపాదించాలని నా ఆశ. అంటే యాక్చువల్లీ ఇక్కడ మనకి చాలా పేద కుటుంబంలో అందరూ ఉంటున్నారు. గ్రౌండ్కి వెళ్ళి నేర్చుకునే అంత స్తోమతి లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంత దూరం ఇక్కడ నేను ఒక చిన్న ప్లేస్ వెరబెట చేసి ఇప్పుడు 20 మెంబర్స్ గర్ల్స్ కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. కరాటేతో పాటు ట్యూషన్ క్లాసెస్ కూడా మేము ఫ్రీగా చెప్తున్నాం. డాక్టర్ ప్రదీప్ సార్, ఇంకా రియల్ ఎస్టేట్ మన ఆదినారాయణ సార్, ఇంకా అశోక్ గారు, వీళ్ళు ముగ్గురు నాకు చాలా ఇంపార్టెంట్ టైంలో నాకు స్పాన్సర్ చేసి నాకు ఈ గోల్డ్ మెడల్ సాధించడంలో వాళ్ళు చాలా భాగస్వామ్యం ఉంది. లేకపోతే నేను ఈ గోల్డ్ మెడల్ సంపాదించిన నా పాప కూడా మిస్ అయ్యేది. నేను యాక్చువల్లీ రెస్టారెంట్లో పనిచేస్తాను, నేను వంట మాస్టర్గా. నాకు మార్నింగ్ 10 to 3 వరకు డ్యూటీ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 7 to నైట్ 1 దాకా ఉంటుంది. నేను మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు పిల్లలకి క్లాసెస్ చెప్తా. మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ టైం 5:30 నుంచి 7 వరకు చెప్తా. 7 తర్వాత నా వైఫ్ ట్యూషన్ క్లాస్ 9 వరకు చెప్తుంది పిల్లలకి. మీ పాప యొక్క యాక్చువల్లీ నా పాప లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు బిలో 10 ఇయర్స్లో తను సబ్ జూనియర్లో పాల్గొన్న గోల్డ్ మెడల్ కాబట్టి సీనియర్ 16 ఇయర్స్ 18 ఇయర్స్ వచ్చినప్పుడు తను గోల్డ్ మెడల్ సంపాదించాలని ఇతర దేశాల్లోకి వెళ్ళి మన ఇండియాకి గోల్డ్ మెడల్ తేవాలనే నా ఆశ. నాకు ప్రభుత్వం తరపు నుంచి ఇటువంటి సహాయ సహకారంలో ఏమి అందలేదు. కాకపోతే దీనివల్ల చాలా సఫర్ అయితే అవుతున్నాం. పిల్లలకి కిట్స్ కానీ, ఇక్కడ ఎక్విప్మెంట్స్ కానీ, ఇక్కడ ప్లేస్ కానీ, దానికోసం మేము చాలా సఫర్ అవుతున్నాం. ఎవరన్నా దాతల్లో వచ్చి వాళ్ళకి కిట్స్, ఎక్విప్మెంట్స్ కొంచెం ఇవ్వగలిగితే ఇంకా బెస్ట్గా నేను ట్రైనింగ్ ఇవ్వగలను. నేను కూడా ఒకటే ఆలోచించిన, ఈ ఏరియా అంతా మన పేద కుటుంబం నుంచి ఉన్నాం అందరూ. నా పాపతోనే పాటు మిగిలిన పిల్లలు కూడా నేర్చుకుంటే, ఆడపిల్లగాళ్ళు మోస్ట్ ఆఫ్ వాళ్ళు ఎదిగితే కొంచెం బాగుంటుంది. సెల్ఫ్ డిఫెన్స్ అనేది అదే విన్నాము. ఇక్కడ మీ పాపనే నేర్పించడమే కాకుండా ఇక్కడ మీ స్థానికంగా ఉన్న పేద పిల్లల, అది కూడా ముఖ్యంగా ఆడపిల్లలకి ఇలాంటివి వాళ్ళ యొక్క భద్రత కోసమే కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంకొంచెం ధైర్యం కల్పించే ప్రయత్నమే కావచ్చు. సో ఇప్పుడు ఈరోజు ఏదైనా కమర్షియల్ అయిన వ్యవహారం ఏదైతే ఉందో దానికి ఇది కాకుండా పేదలకు కానీ, వాళ్ళు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న చిన్నపిల్లలకు కానీ ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నారని కూడా విన్నాం మేము. దాని గురించి చెప్పండి. డెఫినెట్లీ 100% సార్. యాక్చువల్లీ ఫ్రీగా నేర్పిస్తున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ మనకి అంత మధ్యతరగతి కుటుంబంలో అందరు కూలినాలి చేస్తేనే బతుకుతున్నారు. ఇప్పుడు స్టేడియంకి తీసుకెళ్ళి ఇవాళ కరాటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడానికి మినిమం ఫీ 1000 రూపీస్ ఉంది. ఎక్కడి నుంచి స్టేడియంకి తీసుకెళ్ళి 1000 రూపీస్ ఫీ పే చేసి పిల్లలకి నేర్పించడానికి ఎక్కడ పేరెంట్స్కి ఎవరికి అంత స్తోమత లేదు. అది నేను దృష్టిలో పెట్టుకుని నా పాప నేర్చుకుంటే, ఒకటి నా పాప ఎదిగితే సరిపోదు, నా చుట్టుపక్కల పిల్లలు కూడా ఎదగాలని నా ఉద్దేశం. అందువల్ల ఇక్కడ నేను చిన్న ప్లేస్ ఉంటే, మనకి కూడా ఇక్కడ గేమ్ గ్రౌండ్ అలాంటివి ఏం లేదు. గవర్నమెంట్ ఇచ్చినాయి కానీ అది ఎక్కడ
ఉంది కూడా మనకి తెలియదు. మన ఇంటి ఎదురుగానే ఒక ప్లేస్ ఖాళీగా ఉంటుంది, దీనిలో నేను కొనసాగుతున్నా. మన దగ్గర ఇప్పుడు 15 to 20 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, ప్లస్ బాయ్స్ కూడా వీళ్ళే 12 years నుంచి తీసుకుంటున్నా. ఎదిగిన పిల్లగాళ్ళు బాయ్స్ కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళవచ్చు. అయితే ఇప్పుడు వరకు నేను నేర్పించడం అనేది జరుగుతుంది. నా ఆశ ఎట్లా అంటే ఎక్కడి నుంచి పిల్లగాళ్ళు, నా పాప ఒకటి గోల్డ్ మెడల్ కాదు, ఇక్కడ ఉన్న అందరు పిల్లగాళ్ళు గోల్డ్ మెడల్ కొట్టాలని నా ఆశ. సో వెరీ గుడ్ అండి. యాక్చువల్ గా ఇక్కడ చూడొచ్చు, అది ఈ ఉంటున్న ఏరియా కూడా ఇదంతా ప్రభుత్వం ఇచ్చిన పట్టాలి ప్రభుత్వం 2003, 2004లో ఇచ్చిన ప్రభుత్వం పట్ట. అంటే ఒక 40 గజాలు అలా, అంటే 62 గజాలు ఉన్నాయి, కొన్ని 72 గజాలు ఉన్నాయండి. ఓకే ఓకే. సో ఇంకొకటి మేజర్ గా ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ గ్రౌండ్ లో ప్రభుత్వ పిల్లలకి కూడా శిక్షణ ఉచితంగానే ఇస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవి నిజంగా వాటిల్లో దొలతనం ఉంది అని చెప్పేసి కొంత ఆరోపణలు ఉన్నాయి, వాటి గురించి ఏం చెప్పండి. 100% సార్, నాకైతే ఇప్పుడు వరకు ఫ్రీగా చెప్పే అనేది గ్రౌండ్ లో చెప్తున్నారు. ఫ్రీగా క్లాసెస్ అనేది నాకు ఇక్కడ అవపడలేదు. ఒకవేళ బహుశా ఉండవచ్చు, నాకు క్లారిటీ లేదు. యాక్చువల్గా ఫ్రీగా అనేది మన ఖమ్మంలో మాక్సిమం క్లాసెస్ లేదు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఉంటే ఉండవచ్చు, అంత క్లారిటీ నాకు తెలియదు. సో మీరు ఎక్కడ శిక్షణ పొందున్నారా? నేను యాక్చువల్గా ఫస్ట్ మా బాన్సపురం గురించి కరసామును ప్లస్ తల్వార్ సాధన, ఇది మనకి ప్రతి వాళ్ళకి మన ఫ్యామిలీలో అందరికీ వచ్చే విద్య. అది తర్వాతకి నేను కిక్ బాక్సింగ్ నేర్చుకోవటం అనేది జరిగింది. కిక్ బాక్సింగ్ తర్వాత నేను బూడోగాన్ బ్లాక్ బెల్ట్ 2nd డౌన్ తీసుకుని సూతోకాన్ బ్లాక్ బెల్ట్ 6th డౌన్ దాకా ఇప్పుడు నేర్చుకున్నాను. సో మీ పాప యొక్క లక్ష్యం ఏంటి? మీరు ఆ పాపని మీ పాపని తీసుకెళ్లాల్సిన లక్ష్యం ఏంటి? మీ ముందేముంది? యాక్చువల్గా పాపకి నాకు లక్ష్యం ఏంటిదంటే, పాపకి ఇంకా ప్రాక్టీస్ చేయించి, ఇప్పుడు 10 years అంటే సబ్ జూనియర్లో పాల్గొన్నది, సీనియర్లో కూడా మనకి ఇతర దేశాలకు వెళ్ళి కూడా గోల్డ్ మెడల్ తీసుకురావాలి మా ఇండియాకి నా ఆశ. సో కొరపాటి ప్రదీప్ గారు ఒక డాక్టర్గా ఉండి మీ పాపకి ఇంకా ప్రోత్సహించి ఇవ్వడానికి కూడా ముందుకొచ్చున్నారు. సో దాని గురించి చెప్పండి. యాక్చువల్గా 100% డిఫరెంట్ సార్. నేను యాక్చువల్లీ ఇంకా ముందు ఒకసారి మా పాప మలేషియా సెలెక్ట్ అయితే నా దగ్గర స్తోమత లేక నేను ఆగిపోయాను. ఈసారి కూడా గోవాకి యాక్చువల్లీ నా దగ్గర అమౌంట్ దగ్గర 40,000-45,000 ఖర్చు వచ్చింది మనకు. అక్కడ ఉండటం, తిండి ఖర్చు, మళ్ళీ దానికి ఎంట్రీ ఉంటుంది, అన్ని విధానంగా నా దగ్గర డబ్బులు లేవు. ఈసారి కూడా వెళ్ళలేను అనే ఉద్దేశంతోనే మా పక్కన రజనీ గారు, గాంధీ గారు ఉన్నారు, వాళ్ళకి నేను కలవటం అనేది జరిగింది. ఎట్లా ఏంటి స్టూడెంట్స్ ఎవరన్నా స్పాన్సర్ చేస్తే కొంచెం బాగుంటుందన్న. రజనీ మేము ఏమన్నారంటే, మా సార్ ఉన్నారు, కురపాటి ప్రదీప్ సార్ ఉన్నారు, నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే తప్పకుండా డెఫినెట్లీ ఆయన గారు హెల్ప్ చేస్తారంటే, అయితే కురపాటి ప్రదీప్ సార్ నాకు ఒక 20,000 హెల్ప్ చేశారు. ప్లస్ నా ఫ్రెండ్ ఒకటి మిత్రులు రియల్ ఎస్టేట్ చేస్తున్న ఆది గారు, ఇంకోటి అశోక్ గారు, వీళ్ళు ఇద్దరు సాయం చేశారు. నాకు టోటల్గా 33,000 నాకు స్పాన్సర్షిప్ అనేది దొరికింది. దానిలో నేను కొద్ది గొప్ప కలుపుకొని నేను వెళ్ళి గోల్డ్ మెడల్ కొట్టడం అనేది జరిగింది. నాకు ఇలాంటి ఏమైనా సాయం చేస్తుంటే స్పాన్సర్ ముందుకు వస్తే మిగతా పిల్లలకి కూడా, ఇప్పుడు కిట్స్ లేదు, కిట్స్ 12,000-15,000 దాకా అవుతుంది. ఇప్పుడు ఈ పేరెంట్స్ మన దగ్గర ఇక్కడ మధ్యతరగతిలో కిట్స్ కొన్ని నేర్చుకునే స్తోమతలు లేరు. ఇలాంటి ఎవరన్నా దాతలు ఉంటే వాళ్ళు స్పాన్సర్ చేసి కిట్స్ అలాంటి ఏమన్నా హెల్పింగ్ చేస్తే పిల్లగాళ్ళకి నేను తప్పకుండా డిఫరెంట్లీ నేను ఒక 1 yearలో చాలా మంచిగా తయారు చేస్తా. డిఫరెంట్గా నేను నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్కి నేను కూడా తీసుకెళ్ళగలను ఈ పిల్లలకి. మెడల్ సాధించిన తర్వాత మీకు ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న స్పోర్ట్స్ వాళ్ళు కానీ మీకు ఏమైనా ప్రోత్సహించడానికి ముందుకు వచ్చారా? లేదు సార్, యాక్చువల్లీ ఎవరు టచ్లో లేరు. యాక్చువల్లీ మన గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ఇప్పటి వరకు యాక్చువల్లీ మీడియా ద్వారా కూడా తెలియలేదు. ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళు మా దగ్గరికి వచ్చేసరికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు, పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఎవరు రాలేదు మా దగ్గర. అంటే ఇంకా సాధించిన లక్ష్యాలు పాప చాలా ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ గోవాకి వెళ్ళొచ్చిన దానికే చాలా తంటాలు పడొచ్చారని చెప్తున్నారు. సో మరి నెక్స్ట్ మరి ఎంతవరకు మీ లక్ష్యాన్ని సాధించగలరని మీకు నమ్మకం ఉంది? డెఫినెట్లీ సార్, ఎందుకంటే నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను, పిల్లలకు మంచిగా తయారు చేస్తున్నాను. ఆ పిల్లల ఆట చూసి ఎవరొకటి ఇలాంటి ముందుకు దాతలు వస్తారు, వాళ్ళ సాయం తీసుకొని నేను ఎక్కడికైనా సరే వెళ్ళగలనని నాకు ఒక నమ్మకం. ప్రభుత్వం అయితే ఇప్పుడు బాక్సింగ్, వాలీబాల్, అలాంటి వాటికి ప్రభుత్వం మొత్తం దానికి బర్డెన్ అనేది భరిస్తుంది, కానీ కరాటేకి అనేది గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు. సత్యవతి గారు, చెప్పండి, మీ పాప గోల్డ్ మెడల్ సాధించిన దాని గురించి మీ ఆనందాన్ని.
నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ సంతోషం వెనుక మా సార్ చాలా కష్టం ఉంది. మా పాపది ఉంది. మా సార్ ప్రతీది కూడా మా పాప చాలా కృషి చేశారని. దాంతో పాటు మా పాప కూడా మార్నింగ్ లేవడం తను చాలా అసలు చాలా కష్టపడే చెప్పాలంటే మాటలు లేవండి. ఇప్పుడు ఏజ్ ఎంత పాపది? పాపది 10 years అండి. 10 years అంటే ఆల్మోస్ట్ చాలా చిన్న పాప. పొద్దున్నే లేచి ఈ కరాటే అని అంటే అవును సార్. 5కి లేస్తుంది మార్నింగ్. మా సార్ అయితే 4:30కే లేసి తనకి ఇలా చేయాలి మీ మమ్మీ వంతు అలా సహకారం ఎలా చేయాలని ఉండేది? నేను ఎంకరేజ్మెంట్ ఇస్తూనే ఉండేదాన్ని సార్. సో అది కాక ఇక్కడికి వచ్చిన పేద పిల్లలు కూడా ఉచితంగా ట్యూషన్ చెప్పడం కానీ, లేకపోతే మీకు కొద్ది గొప్ప ఆసరా అవుతుందని ట్యూషన్ చెప్పడం అవును కానీ. సార్. మా సార్ ఒకటే చెప్తారు, మనం ఒకరికి సాయం చేస్తే తప్పకుండా మనకు ప్రతి సాయం వస్తుంది అని చాలా నమ్ముతారు సార్. అదే విధంగా మాకు మా పాప విషయంలో అది రుజువైంది సార్. తను చేసిన సహాయాలు ఈ రోజు మా పాపకి ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళే విధంగాను చాలా సహకరించినాయి సార్. ప్రతి ఒక్కరికి సాయం చేయాలి అనేది అతని ధ్యేయం సార్. ఇలానే కాకుండా ఆడపిల్లలు ఇలా ఉండకూడదు, కనీసం కొంతమంది పిల్లలనైనా మనం పైకి తీసుకెళ్ళాలి, మన పాపతో పాటు వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పేవారు సార్. నాకు కూడా నీ సహకారాలు నాకు కంపల్సరీ కావాలని నన్ను చాలాసార్లు అనేవాళ్ళు. నేను తప్పకుండా ఇస్తాను సార్ అని చెప్పేదాన్ని సార్. మా సార్కి నేను ప్రతి విషయాల్లోనూ అతను హెల్ప్ఫుల్గా ఉండేది. తను కూడా నా ప్రతి విషయాల్లో హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు సార్.